ఆసియా కప్ లో భారత్ బోని కొట్టింది. గ్రూప్ ఏ మ్యాచ్ లో పాకిస్తాన్ పై సత్తా చాటింది. దంబుల్లాలో జరిగిన మ్యాచ్ లో దాయాది జట్టును ఓ ఆట ఆడుకుంది. అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ సాదాసీదా జట్టులా కనిపించింది. ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ ఓడిపోయినా టెన్షన్ పడలేదు. టీమిండియా బౌలర్లు ఆరంభం నుంచే కాన్ఫిడెంట్ గా కనిపించారు. పాక్ మహిళా బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. 26 పరుగులకే ఓపెనర్లను పెవిలియన్ కు పంపారు. ఆ తర్వాత కూడా తగ్గలేదు. రెగ్యులర్ గా వికెట్లు తీశారు. క్రీజులో పాకిస్తాన్ బ్యాటర్లు కుదురుకోకుండా చూశారు. దీంతో పాకిస్తాన్ కోలుకోలేకుండా పోయింది. 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ తరపున సిద్రా ఆమీన్ టాప్ స్కోరర్ గా నిలిచింది. 25 పరుగులు సాధించింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. వికెట్ల వేటలో పోటీ పడ్డారు. దీప్తి శర్మ బంతితో మాయ చేసింది. 4వ ఓవర్లో 20 పరుగులు మాత్రమే ఇచ్చింది. 3 కీలక వికెట్లు దక్కించుకుంది. పాక్ ను షేక్ చేయడంలో రేణుకా సింగ్ తనదైన ముద్ర వేసింది. 4 ఓవర్లలో జస్ట్ 14 పరుగులు మాత్రమే ఇచ్చింది. 2 వికెట్లు సొంతం చేసుకుంది. పూజా వస్త్రాకర్ కూడా 2 వికెట్లు తీసింది. 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చింది. శ్రేయాంక పాటిల్ 3.2 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దక్కించుకుంది. 109 పరుగుల టార్గెట్ చేజ్లో భారత జట్టుకు తిరుగు లేకుండా పోయింది. పాకిస్తాన్ బౌలర్లపై ఆరంభం నుంచే భారత బ్యాటర్స్ చెలరేగిపారు. పరుగుల వేటలో స్మృతి మందాన, షెఫాలి వర్మ పోటీ పడ్డారు. పవర్ ప్లేలో టీమిండియా వికెట్ కోల్పోకుండా 56 పరుగులు చేసింది. తొలి వికెట్కు 85 పరుగులు జోడించాక స్మృతి మందాన పెవిలియన్ చేరింది. మందాన 31 బంతుల్లో 45 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు ఉన్నాయి. రెండో వికెట్కు 15 పరుగులు జోడించాక షెఫాలి వర్మ అవుట్ అయింది. షెఫాలి 29 బంతుల్లో 40 పరుగులు చేసింది. 6 ఫోర్లు, 1 సిక్స్తో అభిమానులను అలరించింది. మందాన 145.16 స్ట్రైక్ రేట్ను నమోదు చేయగా షెఫాలి వర్మ స్ట్రైక్ రేట్ 137.93. అయితే హేమలత ఎక్కువసేపు క్రీజులో ఉండలేదు. 14 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. కానీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు. 35 బంతులు ఉండగానే భారత జట్టు గెలిచింది. 7 వికెట్ల తేడాతో సత్తా చాటింది.